ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. యాత్రా సాహిత్యం ద్వారా ఆయా ప్రాంతాల విశేషాలు, అక్కడ ప్రజల సాంఘిక సాంస్కృతిక జీవన పరిస్థితి తెలుగునేటికి అవకాశం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడంతా ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు చొచ్చుకుపోతున్నట్టే ఈ రోజుల్లో ఈ ట్రావెల్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. చూసింది చూసినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా వీటిలో నిక్షిప్తం చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. ట్రావెల్ యాక్ట్స్ వరకు పర్వాలేదు, కానీ ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు, సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు, అర్ధసత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం కలుగుతుంది. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు. నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నవాడిని కాదు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది, దీనికి పరిష్కారం ఏంది, సరైన పద్ధతిలో నడపగలిగితే మంచిదే. ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి గొడవ చేస్తారు. అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకునేట్టుగా చేశారు. దాని పరిణామాలు ఏమిటి, దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి. సింపుల్. అది వేరే విషయం అనుకోండి. నేను రాజకీయాల్లోకి ఆ వ్యక్తుల గురించి పోను, నేను రాజకీయాల్లో లేను నేను ఇప్పుడు. అందువల్ల నాకు దాని గురించి పెద్ద ఇదే. కానీ జరుగుతున్న విషయాలు, వాటి గురించి సహజంగా ఒక బాధ్యత కింద పౌరుడిగా ఆందోళనగా ఉంటుంది. అందువలన చరిత్ర అనేది కేవలం చరిత్రకారులు లేకపోతే రచయితలకు మాత్రమే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అందరి యొక్క బాధ్యతగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. మంచి పుస్తకం ఆవిష్కరించేటి ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పాలా, ఏంటంటే ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ చాలా కుదుపులకు లోనైపోతుంది. ఎవరికి వాళ్ళు ఎలా ఈ ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా, ఆ ఐరోపా దేశాలతో సహా అన్ని దేశాల్లో ఇవాళ ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తరుణంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక సమర్థవంతమైనటువంటి ఆర్థిక మంత్రి ఉన్నదాన్ని పరిస్థితిని ఆకళింపు చేసుకొని ఆర్థిక విధానాన్ని ఏ విధంగా రూపొందిస్తే మన దేశ ప్రయోజనాలు కాపాడబడతాయి, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి, అభివృద్ధికి మరింత ఊతం వస్తుందనే ఉద్దేశంతో మంచిగా నిర్మలా సీతారామన్ గారు ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నారు. నీకు నా అభినందనలు. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ చెప్పడానికి సభలో లేను. సభలో ఉన్నప్పుడు కూడా మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేవాడినే, కానీ నేను మాట్లాడడం కాదు, చైర్మన్ మాట్లాడడం కాదు కదా, మామూలుగా అందరూ మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండవ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని, అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని అనుకుంటున్నాను. నేను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన
మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. మన దేశంలో మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు. సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని? తప్పనిసరిగా నేర్చుకో. ముందు అమ్మ భాష నేర్చుకో. అమ్మ భాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవని కొన్ని కళ్ళద్దాలు అటు పనిచేస్తాయి. అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా, మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే, సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని. ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ వేయడం, ఇంగ్లీష్లో ఏంటి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే. తెలుగు వాళ్ళకి తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం లభించింది. నేను ఇందాకే చెప్పాను, నేను రాజకీయాల్లో లేను, కానీ ఆలోచనలు అయితే బాగుంది, ఆలోచన చేస్తుంటాం మామూలుగా. మనం చెప్పాను, నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను, నాకు చెప్పదలుచుకొని చెప్తుంటాను. ఎవరి విద్యను ఉద్దేశించింది కాదు, ఎవరికి చెడు సంకల్పించేది కాదు. నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరేం కూడా కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను.